గాలివీడు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 100 మంది ఉపాధ్యాయులు నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని ఎంఈఓకి కంప్లైంట్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోండి. గాలివీడు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 100 మంది ఉపాధ్యాయులు నిరుద్యోగుల కడుపు కొడుతున్నట్లు అబ్దుల్ కలాం ట్యుటోరియల్ నిర్వహిస్తున్న మహేష్ గాలివీడు ఎంఈఓ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర మరియు బ్రిలియంట్ ట్యుటోరియల్ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు సివి రమణారాజులు మంచి జీతాలు తీసుకుంటూ తమ సొంత ఇళ్లలోనూ అద్దె గదుల్లోనూ ట్యూషన్ నిర్వహించి మాలాంటి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని ఎంఈఓ నాగరాజును కోరగా వారు అందుకు స్పందించి పై అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు రంగాల మహేష్, ఫయాజ్ మరియు మజీబ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్సీ బిఏడి కంప్లీట్ చేసి ఉన్నాను. గాలివీడిలో గత 9 సంవత్సరాల నుండి అబ్దుల్ కలాం ట్యూషన్ అనే పేరుతో ట్యూషన్ నడుపుకుంటూ నా జీవనం ఉపాధిని సాగిస్తున్నాను. కానీ గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు హై స్కూల్లో ఉండే పిల్లలకు మభ్యపెడుతూ 10వ క్లాస్ పరీక్షలో మేము కాపీలు జరిపిస్తాము, మా ట్యూషన్లో చేరండి, బయట ట్యూషన్కి వెళ్ళొద్దండి అని వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి గత సంవత్సరం జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు పరీక్షల నుండి కాపీలు జరిపిస్తూ రిలీవ్ అయినాడు. అయినప్పటికీ వాళ్ళు మారకుండా యథావిధిగా ట్యూషన్స్ రన్ చేస్తున్నారు. ఆ ట్యూషన్స్ రన్ చేసినటువంటి టీచర్ల పేర్లు శ్రీ వెంకటేశ్వర ట్యూటోరియల్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలను మభ్యపెడుతూ మా ట్యూషన్లో చేరండి అని బలవంత పెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర ట్యూటోరియల్ పనిచేసేటువంటి చిన్నకోట్ల రమణ అనే సారు మరియు బ్రిలియంట్ ట్యూషన్లో పనిచేసేటువంటి మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి మ్యాథమెటిక్స్ అయినటువంటి రాజు సారు ఈ విధంగా పిల్లలను ప్రలోభాలకి గురి చేస్తూ మా దగ్గరికి చేరండి, మాకు గవర్నమెంట్ ఫీజు సరిపోలేదు, మీరు కనీసం ఒకరు 1000 కడితే మీరు 100 మంది మా దగ్గర ఉంటే ₹1,00,000 మాకు వస్తుంది, మా ప్రతిదరువు నిలబడుతుంది అనే ఉద్దేశంతో మా యొక్క ప్రైవేటు వ్యక్తుల ఉపాధ్యాయులు పొట్టగొడుతూ మమ్మల్ని కించపరుస్తూ మేము ప్రెస్ నోట్ ఇచ్చిన వెంటనే మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని మభ్యపెట్టి మీ అంతా తెలుస్తాం అని మధ్యాహ్నం నా పైన గొడవ కూడా రావడం జరిగింది. నేను ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఈ టీవీ సార్ వాళ్ళని ఆశ్రయించు నాకు న్యాయం చేస్తారని ఎంఈఓ సార్ గారిని ఆశ్రయించి సార్ వాళ్ళపైన తగు శాఖాపరమైన ఆర్టికల్ సెక్షన్ 28 ప్రకారము ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము వాళ్ళపైన చట్టరీత్యా ఏమైనా తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఎంఈఓ సార్ని కలవడం జరిగింది. కానీ వారు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, నీ నుంచి ఏమైనా చేసుకోపో అని మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని కుట్టే విధంగా వచ్చారు. రేపు సోమవారం జరిగే విచారణలో ఎంఈఓ సారు సోమవారం మీకు ఏదో ఒక సమాధానం చెప్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ సొంత భవనాలలో ట్యూషన్ నిర్వహిస్తూ మా నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. మేము ఈ విషయాన్ని ఎంఈఓ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంఈఓ సార్ గారు తగు విచారణ చేసి మీకు న్యాయం చేకూరుస్తారని మాతో సమాధానం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.